చంద్రబాబు నాయుడు ఘనకార్యాలు చెప్పుకోవాలంటే చాంతాడంత ఉంటాయండి. ఏప్రిల్ 1న అందరినీ ఫూల్స్ని చేశాడు. గ్యాస్ కనిపెట్టింది నేనే, ఆంధ్ర రాష్ట్రంలో గ్యాస్ స్టవ్ వాడింది నా వల్లనే అని చెప్పేసి. ఈ రోగం ఉందిలే చంద్రబాబు నాయుడు, అది మామూలు రోగం కాదు. కానీ విచిత్రం ఏంటంటే ఈరోజు 1వ తారీఖు కదండి, డ్రామా ఆడడానికి బయటికి వెళ్తాడు. ప్రతి నెల 1వ తారీఖు ఏదో ఇంకా నాకు ప్రజల మీద విపరీతమైన ప్రేమ ఉందన్నట్టు కొత్త ప్రేమ పుట్టుకొచ్చింది. 75 ఏళ్ళ వయసులో పోతాడు. ఇంకా ఆడ ఎటువంటి ఘనకార్యాలు చేస్తాడంటే ఇంకా టీ కాంచడము, లేకపోతే కాఫీలు చేయడము, లేకపోతే సప్లైలు చేయడము, ఇవన్నీ చేస్తాడు. ఇంకెవరైనా చూస్తే చంద్రబాబు నాయుడు ఎంత మంచి వ్యక్తో అని అనిపించేలాగా చేస్తాడు. అవన్నీ నాటకాలండి. కానీ ఒక పాపం ఒక అమ్మ అడిగిన సహాయానికి ఎలాంటి స్పందన ఉందో చూడండి. నాకైతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఈయన మనిషా కాదా, ఏంది, ఆమె అడిగింది ఏంది, ఈయన చేసేది ఏందని. ఒక్కసారి ఆ సంభాషణ వినండి, మీకు కూడా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది గ్యారెంటీగా. ఏంటమ్మా సార్, మా అబ్బాయికి డిగ్రీ ఉంది సార్, జాబ్ లేదు, ఖాళీ కూర్చోన్నా. డిగ్రీ ఉంది, ఇల్లు ఇచ్చారు, అట్ట జాబ్ కూడా చూపిస్తుంది. ఓకే, మంచిదమ్మా. కలెక్టర్ గారు తీసుకొని వీళ్ళకి ఒక ఆటో ఇప్పించండి. డిగ్రీ చదివాడు, ఏదైనా ఉద్యోగం ఇప్పించండి బాబు గారని ఒక ముఖ్యమంత్రిని అడిగితే ఆ పేపర్ తీసుకొని, నాకు తెలిసి సివిఓ ఏదో ఉంటుంది, కలెక్టర్కి ఇచ్చేసి ముందుగానే చెప్పేస్తున్నాడు ఒక ఆటో కొని ఇచ్చేసి అని. ఒక ఆటో, డిగ్రీ చదివిన వ్యక్తికి ఆటో కొనిచ్చి ఆటో నడుపుకోమని చెప్తున్నాడు. వాళ్ళ కొడుకేమో మంత్రి పదవి, పేదవాళ్ళ కొడుకులకేమో ఆటోలు. తేడా గమనించండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒకప్పుడు 2 ఎకరాల ఆసామి, సొంత ఇల్లు ఉండిందో లేదో నాకు తెలియదు. కానీ చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి కావాలా, కొడుక్కి మంత్రి పదవి ఇప్పిస్తాడు, వీళ్ళకు ఆటోలు అంట. ఇంకా పెట్రోల్ కూడా మళ్ళీ ఉచితంగా ఇస్తావా, లేకపోతే అది కూడా కొట్టించుకోవాలన్నా చంద్రబాబు? నువ్వు చెప్పు కలెక్టర్ గారు, రోజుకు ఒక 5 లీటర్ల పెట్రోల్ కూడా ఉచితంగా ఇవ్వండి. ఏదైనా మంచి ఉద్యోగం ఇప్పిస్తారా? 4 లక్షల ఉద్యోగాలు ఇప్పించినా అని మాట్లాడతాడు ఈ పెద్ద మనిషి. ఏ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పించాడు, ఎవరికి ఇప్పించారు, అది కూడా చెప్పాలి కదండి. నోటికి వచ్చిందల్లా అబద్ధాలే అండి. 4 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తే ఆ ఆటో డ్రైవర్కి ఎందుకు ఉద్యోగం రాలేదు? సారీ, చూడండి, ఇంకా ఈయన దెబ్బకి మనం కూడా బుర్ర పాడి ఏదో మాట్లాడతాం. ఆ పిల్లగాడికి ఉద్యోగం ఎందుకు రాదండి? డిగ్రీ చదివిన పిల్లోడికి. ఈయన అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తే, సంపద సృష్టిస్తే ఆటోలు నడుపుకోవాలన్న వాళ్ళు. అంటే నువ్వు పేదవాడివి, నీ రేంజ్ అది, నీకు ఆటోనే ఎక్కువ, నువ్వు ఆటో నడుపుకో అంటున్నాడు. అసలు చేష్టలు విచిత్రంగా అనిపిస్తాయండి. ఒక ఎమ్మెల్యే, నరసరావుపేట ఎమ్మెల్యే, ఆయన పేరు ఏదో ఉందండి, చదువుతాను, ఒక్క నిమిషం అండి. చెదలవాడ అరవింద్ బాబు, నరసరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి హల్చల్ చేశాడంటండి. మధ్యాహ్నం 11కు ఎంతకో వెళ్ళాడంట. ఒక అరగంట ఎస్పీతో మాట్లాడాడంట. పెద్దగా అరుపులు కేకలు వినపడితే, ఇవన్నీ నేను ఈనాడులో చదివా. అరుపులు కేకలు వినపడితే అందరూ వెళ్ళారంట. నేను 8 నెలల కిందట నీకు ఒక లెటర్ ఇచ్చాను, నాకు సంబంధించిన వ్యక్తికి పోలీసు సలహాదారుడుగా ఏదో పోస్ట్ ఇవ్వమంటే ఇంతవరకు నువ్వు ఇవ్వలేదు అని చెప్పేసి ఎస్పీతో వాక్ వివాదానికి దిగాడంట. ఇంకా అసలు కేకలు అరుపులంట. సాయంకాలం 7 అయినా కానీ అక్కడే పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడంట. పోలీస్ స్టేషన్లో కూర్చుంటే ఎస్పీ గారు లెటరు సంతకం పెట్టి, మీ వాడికి వస్తుంది వెళ్ళండి బాబు అంటే, లేదు నాకు ఆ అడ్రస్ వస్తేనే నేను వెళ్తానే, అట్లా కూర్చున్నాంట. ఐజీ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి గారు వచ్చేసి వారు సముదాయించడానికి ట్రై చేస్తే బాత్రూంలోకి వెళ్ళి గొల్లం పెట్టుకున్నాడట. బాత్రూంలోకి వెళ్ళి గొల్లం పెట్టుకొని నేను రానంటే ఇంకా ఆ బాత్రూమ్ తలుపులు పగలగొట్టి అతన్ని శాంతింపజేయాల్సి వచ్చిందంట. అంటే పోలీసులు కూడా ఎమ్మెల్యేలు అడుగుతున్నారు, ప్లీజ్ రండి, బయటికి వెళ్ళండి, లేదండి మేము చేస్తామండి. అంత దయనీయ పరిస్థితిలో పోలీసు వ్యవస్థ ఉందండి ఆంధ్ర రాష్ట్రంలో. ఇంత జరిగితే దానికి చంద్రబాబు నాయుడు చెప్పే సొల్యూషన్ వింటే మళ్ళీ మీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఒకసారి చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు చూడండి. అలా వెళ్ళి అలా గొడవలు పెట్టుకోవడం కరెక్ట్ అంట, కానీ శాంతంగా గొడవలు పెట్టుకోవాలంట. దానికోసం ఏం చేయాలో కూడా చెప్తారు చూడండి మన చక్రం బాబా. నిన్న కూడా మా ఎమ్మెల్యే పోయి వేరే ఆఫీస్ పడ్డాడు. నేను ఒకటే చెప్తున్నా, అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పబ్లిక్ కానీ, ఒకవేళ మీకు టెన్షన్ ఎక్కువగా ఉంటే ఒక 20 నిమిషాలు మెడిటేషన్ చేయండి. అది పోలీస్ స్టేషన్ మీద పడాలి, లేకపోతే పోలీస్ స్టేషన్లో హల్చల్ చేయాలి, పోలీసుల్నే మనం కంట్రోల్ చేయాలంటే ఆవేశపడొద్దంట. 20 నిమిషాలు మెడిటేషన్ చేసి మళ్ళీ ఇవే కావాల్సింటే బాత్రూంలో దాక్కోవచ్చంట, పోలీసు వాళ్ళని దుమ్ము దులపొచ్చంట.
సిగ్గుమాలిన పని చేస్తే మందలించాల్సింది పోయి మెడిటేషన్ చేయమంటాడంట. దట్ ఈజ్ చక్రం బాబా. ఏదైనా కానివ్వండి, వాళ్ళు ఏది చేసినా కానీ బ్రహ్మాండంగా చేసినారని చెప్పుకోవడంలో సిద్ధహస్తుడు. పోనీ పవన్ కళ్యాణ్ ఏమైనా మాట్లాడతాడంటే అతను ఈ 5 ఏళ్ళు రేలంగి మావయ్య. ఏదో పోలీస్ స్టేషన్కి పోయాడు, సరదా పడ్డాడు, పోనీలే అంటాడు. అతను రేలంగి మామయ్య, అతని వెరైటీ. ఇంకా ఈ 5 ఏళ్ళలో అతనికి తప్పులు కనిపించవు. ఊగడు, వంగడు, లేయడు, రుద్దడు, పొర్లడు, ఇంకా పొర్లు దండాలు పెట్టాడు, ఇంకా చెప్పు తీయడు, శంగిరి మింగిన ఎగడు, అయ్యేముండవు రేలంగి మామయ్య. ఇంకా అతనితో వెరైటీ పంచాయతీలండి. 15 years రేలంగి మామయ్య.